నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున నారి నారి నడుమ మురారి, ఆ పేరు వినగానే బాలకృష్ణ గారు గుర్తొస్తారండి. ఏమైనా ఈ సినిమా ఒక అద్భుతమైన వినోదాత్మక ప్రక్రియ అనేది మా పిల్లలు ముందు మా మ్యాంగో వాళ్ళు, సార్ నారి నారి చాలా మంచి ఎంటర్టైనింగ్గా ఉంది, అది చూసి ముందు చెప్పండి సార్ అని. మనశంకర వరప్రసాద్ వచ్చింది, అది చెప్పాలా ఇది చెప్పాలా అని అనుకుంటే, సరే మొన్న ఎలాగూ పలుకుల్లో మొన్నే కదా చెప్పున్నాము, చాలామంది చూస్తున్నారు, అది ఈ సినిమాని మనం చేద్దాము శర్వానంద్ సినిమాని అని అనుకున్నామండి. ఎనివే, ముందు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా మరి ఇంకోటి కూడా ఉంది కింద, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు కలిసి తీసినటువంటి చిత్రం నారి నారి నడుమ మురారి. దర్శకుడు స్క్రీన్ ప్లేలో ఒక భాగం కూడా రామ్ అబ్బరాజ్ గారు ఉన్నారండి. ఇది రొమాంటిక్ కామెడీ ఫిలిం అన్నాడు. చిన్న థ్రిల్స్ కూడా ఉన్నాయండి, అంటే ఆ దెయ్యాలు అట్లాంటి థ్రిల్లింగ్ అది. ఇది ముందు ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి, చాలా అంటే రామ్ అబ్బరాజ్ గారు స్క్రీన్ ప్లేకి ఇందులో ఇంకా భాను భోగవరపు, నందు శివ సవిరిగణ రామ్ అబ్బరాజ్ గారితో కలిసి రాశారండి. సో ఈ ముగ్గురికి కూడా ఈ సినిమా తాలూకు క్రెడిట్స్ని మనం ఇవ్వాలండి. ఎందుకంటే సినిమా అనేది కథగా మనం వెళితే గొప్ప కథ ఏం కాదండి, మామూలు స్మాల్ లవ్ స్టోరీ. అయితే ఇది కొంచెం మా రాజేంద్ర ప్రసాద్ స్టైల్లో, అల్లరి నరేష్ స్టైల్లో, అంటే అల్లరి నరేష్ మరీ గల్లంత చేస్తాడు, కొంచెం మన రాజేంద్ర ప్రసాద్కి దగ్గరగా ఉండేటువంటి కథ. అంటే కొంచెం యంగ్ డేస్లో రాజేంద్ర ప్రసాద్ గారు చేసేటువంటి సినిమా ఇది అని అనిపించిందండి నాకు చూస్తే. దీన్ని శర్వానంద్ గారు చేయటమే ఒక విచిత్రం అండి. అలా నటీనటులను కూడా ఒకసారి మనం చెప్పేసుకుంటే బెటర్ అండి. ఇది స్టార్ కాస్టింగ్: శర్వానంద్ గారు, సంయుక్త, సాక్షి వైద్య, నరేషు, సునీలు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, రఘుబాబు, గెటప్ శ్రీను, శివనారాయణ నారిపెద్ది, మధునందన్, మా రజిత, ఇలా ఇంకా చాలామంది ఉన్నారండి. సినిమా నిండా చాలామంది ఆర్టిస్టులు కనపడ్డారు. అయితే ముందు వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి కాబట్టి ఎవరి పార్టీని వాళ్ళు చక్కగా, అన్నిటికంటే ముందు హీరోయిన్ నరేష్తో పాటు సునీల్ కూడా ఒక కొమ్ము కాశాడండి ఈ సినిమాని. అంటే కామెడీ జోనర్లో తను యాక్ట్ చేయలే, కానీ తను చేస్తుంటే మనకి ఒక వినోదాత్మకంగా అనిపించిందండి అదంతా కూడాను. కాబట్టి ఈ ప్లాట్కి వచ్చేసరికి మనం ఒక చిన్న మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి చేసుకుని విడిపోయి డైవర్స్ తీసుకోకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఎవరైనా ప్రయత్నిస్తే ఈ సమాజంలో, ఈ లాలో, ఈ సంఘంలో ఎన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి అనేటువంటి ఒక చిన్న పాయింట్ని తీసుకుని ఈ రామ్ అబ్బరాజ్ గారు అద్భుతమైనటువంటి ఈ చిత్రాన్ని రాసుకున్నారండి. నిజం, ఎప్పుడూ కూడా వివాహం దగ్గర అసత్యం చెప్తే కొంతమంది ఎక్కడో రేరుగా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఉంటారేమో, కానీ అసత్యం చెప్పుకుని పెళ్లి చేసుకున్నటువంటి ఆ వివాహాలు ఎక్కువ కాలం నిలబడినట్టుగా మాత్రం మనకి తెలియదండి. ఎందుకంటే ఒక నరేష్, ఇందులో ఒక విచిత్రాలు కూడా ఉన్నాయండి కొన్ని. ముందు మనం చెప్పుకోవాల్సింది, ఈ కథలో దగ్గర 60వ పడిలోకి వచ్చేస్తూ 50 ఏళ్ళు దాటినటువంటి నరేష్ గారు ఒక చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోవటం అనేది థ్రిల్ అండి. ఆ థ్రిల్ కూడా మనకి ఎలా ఇచ్చారండి, హీరో ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే
ఆ ఆటో డ్రైవరు వీళ్ళకి హెల్ప్ చేయడానికి, ఆ తర్వాత అతనే మళ్ళీ వీళ్ళందరికీ అడ్డంకులు కలిగించడానికి కూడా ట్రై చేస్తాడు. ఇందాక ఆ పేరులో పేరు ఉండి అయింది, ఆ కామెడీ చేసిన అయింది. అట్లా వెళ్ళి తీరా చూస్తే ఎవరు పెళ్లి చేశాడు అంటే తండ్రి పెళ్లి చేశాడు. ఆ తండ్రికి కొంచెం ఒక 40 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఈ సినిమా ఇంకా బాగుండేదేమో అని నా మనసుకు అనిపించిందండి. అంటే అంత చిన్నపిల్లని తీసుకొచ్చి 50 ఏళ్ళు నిండిన తండ్రికి పెళ్లి చేయటం అనేది అంటే ఎంటర్టైన్మెంట్ జోన్లో నడిచిపోయింది కాబట్టి, కానీ లేకపోతే క్వశ్చన్ వేస్తే అంటే ప్రేక్షకుడు సినిమా చూస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్లు వస్తూ ఉంటాయని మీకు చెప్తూ ఉంటానండి నేను. అబ్బా ఇంకొంచెం వయసు పెద్ద అమ్మాయిని తీసుకొచ్చేసి ఉంటే, కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నామండి 30 ఏళ్ళు 35 ఏళ్ళుగా కూడా చాలామంది ఆడపిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. అలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఈ కథనంలో కూడానండి ఒకచోట ఎవరో కొంత మలయాళ భాషలో అంటే వీళ్ళు కేరళలో వెళ్ళినప్పుడు ఒక కొంచెం అన్వాంటెడ్ మాటలు అంటే అబ్యూజింగ్ మాటలు మాట్లాడితే నువ్వు వాడిని కొట్టు అని హీరోని అడిగితే ఇతను కొట్టడే, కానీ హీరోయిన్ కొట్టేసింది. అంటే దీని ద్వారా మనకి రచయిత దర్శకుడు ఒక నిజం చెప్పారండి. ఇంత చిన్న విషయాన్ని కూడా, చిన్న తప్పును కూడా ఆ అమ్మాయి భరించలేదు అని లాక్ చేశాడండి. అంటే ఇప్పుడు వీడు అంటే హీరో ఇతను తనకు అబద్ధం చెప్పాడు అని చెప్తే ఈ అమ్మాయి ఇతను అసలు క్షమిస్తుందా, ఈ పెళ్ళి అవుతుందా అవదా అనేది లాక్ చేస్తూ ఉంటామండి మనం. ఒక లాక్ చేసి పెట్టాడండి అక్కడ. అంటే మన బ్రెయిన్లో ఎప్పుడప్పటికి ఈ అమ్మాయికి నిజం తెలుస్తుంది, ఇతను పెళ్ళయి మొదటి భార్య వెళ్ళిపోయిందని. అది కూడా మనకేం చేస్తున్నారండి, ఆ అమ్మాయి ఇంకో అతన్ని చేసుకుందని చెప్పారు తప్ప ఆ భర్తని మనకు చూపించలేదండి. అది కూడా స్క్రీన్ ప్లేలో గొప్పతనమేనండి. ఒక్కసారి అది చూపించేస్తే థియేటర్లో ఉన్న ఉత్కంఠ పడిపోతుందండి. ఎలాగో అతను పెళ్ళైపోయింది, వీళ్ళిద్దరు పెళ్ళి అవుతుంది లేరా అని జారిపోతుంది. అందుకని ఇక్కడ కూడా ఆ డైరెక్టర్ గారికి, స్క్రీన్ ప్లే రైటర్స్కి మనం మార్కులు ఇవ్వాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి అబద్ధం చెప్తూ మెట్టెలు కనపడి అంటే నేనే ఒక క్షణం భ్రమపడ్డా. అంటే ఇతను కట్టినటువంటి మెట్టెలు ఇంకా ఆ అమ్మాయి పెట్టుకుని ఉందా, ఆ తాళి కూడా ఆ అమ్మాయి దగ్గర అలాగే ఉందా, ఈ లవ్ బ్రేక్ అయిపోయి ఒరిజినల్గా అతను చేసుకున్నటువంటి అమ్మాయి దగ్గరికే మళ్ళీ హీరో వెళ్ళిపోతాడా అన్నటువంటి లాక్ని అద్భుతంగా వేసి పెట్టారండి. అంటే దగ్గర 400 సినిమాలు రాసినటువంటి నాలాంటి రచయితకే అంత ఉత్కంఠభరితంగా అవునా కాదా అని మిస్లీడ్ చేయటం అంటారండి దాన్ని. ఎస్, సినిమా ఎప్పుడూ కూడా మనం మిస్లీడ్ చేస్తూ ఉండాలండి. మిస్లీడ్ చేసుకుంటా కనుక మనం వెళ్ళకపోతే సినిమా మామూలుగా చప్పగా వెళ్ళిపోతుందండి. పైగా ఇది కామెడీ జోనర్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్లో లాక్ ఎక్కడ ఉంది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అని ఒక అద్భుతమైన లాక్ ఉందండి. ఆ లాక్ అనుక్షణం మనని నవ్విస్తూ కవ్విస్తూ అనే పదం వాడతాను చూడండి. నవ్విస్తూ చేసుకుంటారా లేదా అని కవ్విస్తూ ఈ స్క్రీన్ ప్లే నడిచిందండి. అందుకు కూడా ఈ రామ్ అబరాజ్ గారిని మనం అభినందించాలండి. ఎందుకంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్ చాలా మంచి సినిమాలు తీసింది, మీకు తెలుసు. ఆ ముందు ఆ బ్యానర్ చూడగానే ఈ సినిమా మంచిది అయి ఉంటుంది అని మనం తప్పనిసరిగా అనుకునే పరిస్థితిని ఇచ్చేసామండి. మరి హీరో కొట్టకుండా హీరోయిన్ కొట్టి నువ్వు కొడతావని నేను వెయిట్ చేశాను అని కోపం వెళ్ళిపోయిందంటే ఎక్కడ విడిపోతారా మళ్ళీ వీళ్ళిద్దరూ అనేటువంటి సంఘటన కూడా చేశాడండి. గొడవ లేనిదే ప్రేమ లేదని మా నాన్న అన్నాడు. గుడిలో మెడలో దండలు చూసి కన్నీళ్లు పెట్టాడు తండ్రి. అది అంటే ఇతను పెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పకుండా చేసుకుని మళ్ళీ ఇక్కడ సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. అసలు ఆయన కనుక లాకేసి ఉండకపోతే ఈ స్క్రీన్ ప్లే ఇలా నడవదండి. నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటే హీరో ఏం చేశాడండి, ఫస్ట్ వైఫ్ చచ్చిపోయిందని ఒక దొంగ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాడు. అసలు ఆ పాయింట్ మీద అసలు ఈ రిజిస్టర్ ఆఫీస్లో నీ పెళ్ళే చేయమయ్యా అని చెప్పి సునీల్ అడ్డం తిరిగితే ఈ కథ ఇక్కడ ఆగిపోతుంది. ఆగల, మళ్ళీ మార్చి నువ్వు వెళ్ళి తీసుకురావయ్యా అన్నాడు. ఆయన కూడా
ఇప్పుడు సెకండ్ హీరోయిన్ కాదు, అంటే ప్రజెంట్ హీరోయిన్. ఆ ప్రజెంట్ హీరోయిన్ ఫాదర్ కూడా నువ్వు రిజిస్టర్ మ్యారేజే చేసుకోవాలని కండిషన్ పెట్టబట్టే ఈ కథ అంతా నడుస్తుందండి. లేకపోతే ఇన్ని వేషాలు ఇతను వేయాల్సిన అవసరం ఉండేది కాదు. కాముగా గుళ్ళో పెళ్ళి అంటే నిశ్శబ్దంగా గుళ్ళో పెళ్ళి అయిపోయి ఉండేదండి. ప్రశాంతంగా పెళ్ళి జరిగిపోతూ ఉండేది. అయిపోయిన తర్వాత తెలిసేది. అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతే మళ్ళీ ఎలా కలుస్తారని ఆ కథనాలు వేరే ఉంటాయండి. అలాంటి సినిమాలు కూడా మనం చాలా చూసాం, రాసాం కూడా. అంటే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని ఆ తర్వాత పడ్డ కష్టాలు ఏంటి అనేటువంటిది కూడా మనకి ఒక భాగం అవుతూ ఉంటుందండి. ఆ రిజిస్టర్ మ్యారేజ్, అదే అందుకే రాసుకున్న పాయింట్ నేను. రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే చేస్తానని ఆ పాత్ర, హీరోయిన్ తండ్రి పాత్ర అంటాం అనేటువంటిది ఆయన కూడా లాయర్ అండి, అడ్వకేట్. కాబట్టి ఇతన్ని చూసి, ఇతని ప్రవర్తన చూసి అతనికి అనుమానం వచ్చి రిజిస్టర్ ఆఫీసులో అయితేనే మొత్తం ఇతను క్లారిటీ ఉందా లేదా అనేది బయటపడుతుంది. అలా వెళ్ళబట్టే ఇతని మ్యారేజ్ బయటపడబట్టే అక్కడి నుంచి డైవర్స్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నాడు. అలా మనకి ఒకటి ఇచ్చాడండి. అది మనకి 43వ నిమిషం దాకా కూడా అక్కడ ఫస్ట్ ప్లాట్ పాయింట్ ఇచ్చాడండి. ఆ దియా అనే పేరుని ఇతను చాలా తెలివితేటలతో డిఐఏ ఎక్కడుంటే ముందు ఐఎన్ రాసేసి ఇండియా అని మార్చేసుకున్నాడండి. చూడండి, అసలు చిన్నపిల్లలు ఈ రోజుల్లో ఎటువంటి తెలివితేటలు పోతున్నారంటానికి అది గొప్ప ఉదాహరణ అవుతుందండి. దియాని ఇండియా చేసేసేసి కామన్గా ఇలా తెరిచి చూపించాడు, ఇది ఇండియా, దియా కాదు అని చెప్పి అలా చూపించి అప్పుడు డైవర్స్ సర్టిఫికేట్కి వెళ్ళవచ్చు, ఎందుకంటే ఇక్కడ దియా లేదు కదా అని అలా వెళ్ళాడండి. ఫస్ట్ టైం మొట్టమొదటి భార్య గుళ్ళో కలిసినప్పుడు రిక్వెస్ట్ చేశాడు. తను ఒప్పుకోలే, కామ్గా వెళ్ళిపోయింది. నిజానికి తను మళ్ళీ పెళ్లి చేసేసుకుందండి. ఓకే, లెటస్ గో అని అక్కడ వచ్చేయచ్చు, కానీ రాలా. ఎందుకంటే ఇతను వాళ్ళ నాన్నకి సారీ చెప్పాలి, అది ఆమె కోరిక. విశ్రాంతి పాయింట్ కూడా చాలా బాగుందండి. బెగ్గర్స్కి ప్రసాదం పెడుతున్నా నీ కాబోయే మాంగారు హీరో చేతిలో ప్రసాదం పెట్టి అక్కడ ఇచ్చినట్టున్నాడండి. రియల్ ఇంటర్మెషన్. నేను మొట్టమొదటి అక్కడ అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంటర్మెషన్ ఇక్కడ వచ్చిందండి. అక్కడ దాకా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా పరిగెత్తిందండి. ఫస్ట్ హాఫ్ లాగా గనక సెకండ్ హాఫ్ను కూడా పరిగెత్తించుంటే ఈ సినిమా మరొక హిస్టరీ క్రియేట్ చేసి ఉండేదండి. కొంచెం అంత అంటే బాగోలేదని కాదండి, సినిమా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, లేకపోతే హిట్ అవ్వదు కదా సినిమా. కానీ నడకలో కొంచెం మెల్లగా నడవటం, పరిగెత్తు నడవటం, స్క్రీన్ ప్లే అడుగులో అడుగు వేయకూడదండి. స్క్రీన్ ప్లే రన్నింగ్ రేస్ లాగా ఉండాలండి, అలా పరిగెత్తాలి. అలా స్క్రీన్ ప్లే పరిగెత్తిన సినిమాలు మీకు ఎంతెంత గొప్ప హిట్లు అయినాయో పాత సినిమాలన్నీ చూసుకుని, అంటే మీ ఊహకు అందకుండా నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో మీకు అర్థం కానివ్వకుండా ఆహా అని మీరే చప్పట్లు కొట్టేలాగా మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ అయ్యో ఇప్పుడు ఏమవుతుంది అని ఉత్సుకతతో భయపెడుతూ నడవాలండి సినిమా ఎప్పుడు కూడా. స్క్రీన్ ప్లే అని నేను 100 పాయింట్లు రాశాను నా బుక్. మీలో చాలామంది కొన్నారు, నాకు తెలుసు, 8,000 అమ్ముడు పోయినా నాకు తెలుసు. ఆ పుస్తకాలు చదివి ఉంటారు. నేను రాసిందే కాకుండా ఇంకా 2-3 స్క్రీన్ ప్లే పుస్తకాలు రాశారండి. మీరు ఎవరైనా, ఇది పిల్లల కోసం చెబుతున్నానండి, సినిమా రాద్దాం అనుకున్న పిల్లల కోసం, ప్రేక్షకుల కోసం కంటే వాళ్ళ కోసం చెబుతున్నా. మీరు కథ రాయాలనుకున్నా, కథనం రాయాలనుకున్నా, మాటలు రాయాలనుకున్నా ముందు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మీద ఏం పుస్తకాలు ఉన్నాయో అవన్నీ ఒక్కసారి ముందు అవగాహన చేసుకోండి. ఎందుకంటే మా తెలుగు విశ్వవిద్యాలయంలో కానీ మా రచయితల సంఘం తరపున కానీ మేము ఎంతమందికి పాఠాలు చెప్పామో అప్పుడు ఆ పిల్లలు ఎటువంటి ప్రశ్నలు మమ్మల్ని వేస్తూ ఉండేవారో మాకు తెలుసండి. ఆ ప్రశ్నలు మనం ఆన్సర్ చెప్పాలి. కాబట్టి వాళ్ళకి ఆ ఉత్కంఠ అనేది కనుక మనం కలిగించకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిస్తే సినిమా ఆడతాడు. మీరు గమనిస్తే చాలా సినిమాలు, ఈవెన్ మా నిప్పురవ్వ కూడా ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ ఉంటే ఎక్కడ ఉండేదండి. చాలా పోరాడుకున్నాం అప్పుడు. సెకండ్ హాఫ్ని తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్లో పడేసి సెకండ్ హాఫ్ని తీసుకొచ్చి అలా స్టోరీ నేరేషన్ను ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకుందామని. కానీ ఎందుకో అప్పుడు అది కుదరలేదు. కుదురుంటే అప్పుడు ఫస్ట్ హాఫ్లో కనుక అది వచ్చి ఉంటే కొన్ని సీన్లు తగ్గాయి, వేరే రకంగా రాసుకుని ఉండేవాళ్ళం దాన్ని కూడా, స్క్రీన్ ప్లేని కూడా. నిజంగా గొప్ప సినిమా అండి అది.
బాలకృష్ణ గారు మామూలుగా నటించలేదు, మహాద్భుతంగా నటించాడు ఆ సినిమాలో. చెప్పుంటాను మీకు ఒకసారి, జీవిత రాజశేఖర్ ఇద్దరు ఫస్ట్ హాఫ్ చూసి ఇక చూడక్కర్లేదండి సినిమా, కడుపు నిండిపోయేట్టుంది ఫస్ట్ హాఫే అని. అంత కడుపు నిండిపోయి సెకండ్ హాఫ్లో రావాలి. అలాగే ఇక్కడ కూడా అంత కడుపు నిండేలాగా ఫస్ట్ హాఫ్ ఉందండి. సెకండ్ హాఫ్ కడుపు నిండకుండా లేదు, కానీ కొంచెం గ్యాప్ వచ్చిందా అని అనిపించిందండి చూస్తాంటే. దాన్ని కొంచెం సర్దుకుని కనుక పంపించుంటే ఇప్పుడు ఎంత చేసిందో హిట్, ఎన్ని డబ్బులు చేసిందో నాకు తెలియదు, కానీ హిట్ అన్నారు. సూపర్ హిట్కి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఉండేది అని అనిపించిందండి. కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ అనేటువంటిది, నేను మీకు తెలుసు నా ముగ్గురు కూతుళ్ళు పెళ్ళిళ్ళు కూడా నేను అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళలేదు, కానీ వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేశారండి మా పెళ్ళి. ఇక్కడ నేను బయటే చేసేవాడిని, అక్కడ దండల పెళ్ళిళ్ళు నేను చేసింది. అక్కడ రిజిస్టర్ ఆఫీసులు రిక్వెస్ట్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ గారు వాళ్ళు వచ్చి మ్యారేజ్ రిజిస్టర్స్ వచ్చి రిజిస్టర్ చేశారండి 3 మ్యారేజ్లు. అలా రిజిస్టర్ మ్యారేజ్ అనేది చాలా గొప్ప అవకాశాలని ఇస్తూ ఉంటుంది అనేటువంటిది ఒకటి. అట్లాగే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ జోన్లో వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న పెళ్ళాం చచ్చిపోయింది అన్నట్టుగా, లేదా పెళ్ళాంతో విడాకులు ఇచ్చేసాడు అన్నట్టుగా ఏదో ఒక అబద్ధం చెప్పేసి చేస్తే దాని మూలంగా ఇతను ఆడినటువంటి ఒక అబద్ధం మూలంగా నాన్నను కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇది లాక్ అయింది. అంటే పెద్ద టెన్షన్తో కూడేది కాదు, వీళ్ళు ఎట్లాగో కలుస్తారులే అనేటువంటి లాకే అండి అది కూడా. కానీ తీసుకెళ్ళిపోయారు. అంటే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటామండి దీన్ని. అంటే ఇదే కథ చూస్తున్నాం, వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని చూస్తున్నాం అని ఎక్కడైతే మన బ్రెయిన్లోకి వస్తుందో టక్మని నాన్న 59 ఏళ్ళ నాన్న ఆ 25-30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఆ పిల్ల పెళ్ళి బ్రేక్ అవుతుంది అనేటువంటి షాక్ ఇచ్చారండి ఆడిటోరియం. చాలా కొద్దిమంది ఇది బ్రేక్ అవుతుంది, కానీ వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళిపోయారు, నోటీసులు కూడా పంపించారు. ఇంకా విచిత్రం ఏంటంటే తండ్రి కేసు 41 అయితే కొడుకు కేసు 42, కేసు నెంబర్ 41, 42 అక్కడ రావడం అనేది ఎంత విచిత్రంగా ఆలోచించాడు దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయితలు అనేది మనకు అర్థమవుతుందండి. అది దాన్ని ఇందాక చెప్పిన ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చినప్పుడైనా నిజాలు బయటపడతాయా బయటపడవా అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉంటామండి. కరెక్ట్గా ఆ తండ్రికి మాత్రం చేసుకున్నటువంటి రెండో భార్య అన్న ఆ గర్భవతి అయిన ఆ భార్య అంటే చాలా ఇష్టం. కళ్ళ ముందు అత్తమామలు వచ్చి ఆ సామాన్లు తీసుకెళ్తాంటే ఆ నిజమేమో చెప్పలేడు, కేసు ఉంది నాది కాదు మా అబ్బాయిది అని ఇతను చెప్పడు, ఆ కొడుకు చెప్పడు, అలా లాక్ చేసి పెట్టారండి. చేసి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఒక అద్భుతంగా తీసుకెళ్ళారు. ఫైనల్గా మొదటి భార్య ఆఫీసర్గా ఇతను పనిచేసే ఆఫీసులో అక్కడే చేసుకోబోయే అమ్మాయి కూడా ఉండటం మళ్ళీ అదొక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. దీన్ని కూడా మిస్డ్రైవింగ్గా ఆ అమ్మాయికి పెళ్ళయిందనేది నిజమా అబద్ధమా అనేది కథ నడుపుతున్నాడు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఇప్పుడు ఈ రెండో అమ్మాయిని వదిలేసి మొదటి అమ్మాయి ఇతనే మళ్ళీ కలిసిపోతారేమో అని మనని ఒక మాయలో పడేయటానికి రామ్ అపరాజ్ గారు స్క్రీన్ ప్లే రైటర్స్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన తెలివితేటలాడు. చాలామందిని మోసం చేసి ఉంటారండి ఆ పాటలు. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది ఎందుకని, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందన్న సంగతి భర్తతో కనుక చూపించి ఉంటే అసలు ఈ సెకండ్ హాఫ్ లేదండి. అదే దాచిపెట్టి ఇక్కడ మళ్ళీ ఈ అమ్మాయిని ఇతనికి ఆఫీసర్గా ఇక్కడ తీసుకొచ్చి అందులోనే రెండో అమ్మాయిని కూడా ఉంచి ఇప్పుడు నిజం బయటపడుతుంది అనేటువంటి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఒక క్రైసిస్ని క్రియేట్ చేయటం. అంటే ఈ పెళ్ళికి క్రైసిస్, ఆ పెళ్ళికి మోదాంతం లాగా పెట్టారండి. హీరో మొదటి భార్య చనిపోలేదు బ్రతికే ఉందనే సంగతి కూడా రెండో హీరోయిన్కి తెలిపి ఒక భయంకరమైన రియల్ క్రైసిస్ ఇదండి. తెలిసి ఇదైనప్పుడు అప్పుడు ఆ నిజాలు ఎప్పుడు చెప్తాడు ఇతను, ఎప్పుడు చెప్తాడు అని కనుక తీసుకొస్తే అసలు రియల్ క్రైసిస్ ఇది కూడా కాదండి. పెళ్ళికి అంగీకరించేసి అందరూ అక్కడ పెళ్లి చేసుకుంటున్నప్పుడు అతనిలో మానవత్వం చిగురించిందండి. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళే ముందు మొదటి భార్య ఎప్పుడైతే వచ్చేసి ఇతనికి విడాకులు ఇచ్చేసేసి అది గ్రాంట్ అయిపోయిందో అప్పుడు రెండో భార్యకి ఆ తెలిసినా కూడా నేను చేసుకుంటానన్న మనిషి, అంగీకరించి వచ్చినటువంటి మనిషిని, ఇంత గొప్ప అమ్మాయికి నేను ఒక అసత్యం చెప్పి ఇలాగే నడుపుకుంటూ వచ్చాను ఎన్నాళ్ళు
అనేటువంటి నిజం ఆ రిజిస్టార్ ఆఫీసులో సంతకం పెట్టకపోతే అక్కడ పడేసేసి సారీ ఈసారి అనేది వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఇన్నాళ్ళు ఆగినది ఇప్పుడు అతను చెప్పేసేసి సారీ నేను ఈ పెళ్లి చేసుకోలేను, నేను మోసం చేయలేనని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇది అసలు రియల్ క్రైసిస్ లాగా చూపించాడు కానండి. కానీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ టైటిల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. దాంట్లో వర్కౌట్ చేసి ఆఫ్టర్ 2 years వెయిట్ చేశారు. 2 years వెయిట్ చేసినాక ఆ ఫాదర్ గమనించాడు, హీరోయిన్ ఫాదర్, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు. లేదు నాన్న అంది. లేదమ్మా, 2 సంవత్సరాలైనా అతని నెంబర్ నువ్వు నీ ఫోన్లో డిలీట్ చేయలేవు. 2 సంవత్సరాలైనా నువ్వు అతనితో మాట్లాడుతూనే ఉన్నావు. 2 సంవత్సరాలైనా అతన్ని కలవటం నువ్వు మానేలా వెళ్తానే ఉన్నావు. అంటే నీ గుండె లోతుల్లో అతను ఇంకా ఉన్నాడు అనేటువంటి నిజాన్ని తండ్రి తెలుసుకుని అది ఆ అమ్మాయితో ఒప్పించి ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, వీళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశంగా పరిగణింపజేసి ముగించాడండి. ఎనివే విద్యార్థులారా, ముందు చిన్న కథని ఎలా ఇంత అద్భుతంగా రాసుకోవచ్చు అనే ఒక పాయింట్ మీద, అంటే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయికి దూరం అయిపోయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఎన్ని పొరపాట్లు చేశాడు అంటే ఇదంతా స్క్రీన్ ప్లేలో భాగమండి. ఆ ముగ్గురు ఇందాక మీకు చెప్పిన పేర్లు ఆ స్క్రీన్ ప్లే రైటర్స్ ముగ్గురికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అనుక్షణం ఉత్కంఠభరితంగా తీసుకువెళుతూ దాన్ని అద్భుతంగా నడుపుకుంటూ తీసుకువెళ్ళాడు. కాబట్టే ఈ సినిమా మరి నాకు కనపడలేదు ఎంత డబ్బులు చేసింది ఎంత అనేది. బట్ మా పిల్లల్ని అడిగితే మాత్రం ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ సార్ అన్నాను. ఏ రేంజ్ సక్సెస్ అనేది ఇక నేను వాళ్ళని అడగలేదు. సో ఒక విజయవంతమైన సినిమా కాబట్టి మీరందరూ కూడా పర్టికులర్గా నా విద్యార్థులకి ప్రేక్షకులారా సరదాగా ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇంట్లో పెట్టుకుని భార్యాభర్తలు కుటుంబం అంతా చూడదగినటువంటి సినిమా ఇది. చూడండి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రాద్దాం అనుకున్న పిల్లలు, డైలాగులు రాద్దాం అనుకున్న పిల్లలు, కథలు రాద్దాం అనుకున్న పిల్లలు ఒక చిన్న పాయింట్ని ఎలా కథా విస్తరణ చేసుకోవచ్చు, ఎలా దానిలో ప్లాట్ పాయింట్లని క్రైసిస్ని ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన అంశాలతో కూడినటువంటి చిత్రం కాబట్టి నా విద్యార్థులందరిని రికమెండ్ చేస్తున్నాను నేను. ఈ సినిమా చూసి నోట్స్ రాసుకోండి మీరు అని తెలియజేస్తూ మొత్తం రామ్ అబ్బరాజ్ గారికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాతలకి, నారీ నడుం మురారికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు.